హలో ఫ్రెండ్స్, మీరైతే తిరువనంతపురంలో దిగ్గానే వెంటనే ఆటో మాట్లాడుకోండి. ఒక్క ఆటోకి 800. మీ ఇష్టం, ఎంతమంది అయినా ఎక్కచ్చు. 6 మంది 7 మంది ఎంతమంది అయినా ఎక్కచ్చు అనమాట. మేమైతే ఆ ప్యాకేజ్ అంతా ఆటో మాట్లాడుకున్నాం. అదిగో కనిపిస్తాను చూడండి, ఒక పెంకుటిల్లు లాగా స్టెప్పులుగా, అది వినాయకుడు గుడి అనమాట. సూపర్ ఉంటుంది. అది కూడా మీ లిస్ట్లో వేసుకోండి. ఖచ్చితంగా ఒక టెంపుల్కి అయితే వెళ్ళండి. ఇప్పుడైతే మేము ఇక్కడ పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. ఫ్రంట్ ఫోన్లలో అంతా 100 రూపీస్ ఫ్రెష్ అప్ చూపిస్తున్నారనమాట. మాకు తెలిసి నాకు అక్క ఉంటే 50 రూపీసే పక్క వీధిలో ఉంటుంది అనేసి వెళ్ళామన్నమాట. ఈ పక్క వీధి ఎక్కడ వస్తుందంటే టెంపుల్ పక్క సందులోనే 2 ఎంట్రన్స్ ఉంటాయన్నమాట టెంపుల్కి. అది మెయిన్ గోపురం ఎంట్రన్స్, పక్కన ఇంకొక ఎంట్రన్స్. పక్కన ఇంకొక ఎంట్రన్స్కి కరెక్ట్గా ఆపోజిట్ లైన్లోనే 50 రూపీస్ ఫ్రెష్ అప్ రూమ్ వస్తుంది అనమాట. వెంటనే తక్కమనేసి అక్కడ వెళ్ళినామా, 50 రూపీస్ ఫ్రెష్ అప్ అయిపోయినామా, ఇంక సర్రని స్ట్రైట్గా ఇంక వెళ్ళిపోయినామంటే టెంపుల్ వచ్చేస్తుంది. ఫోన్లు ఏవేవి నాట్ అలౌడ్ అనమాట. ఇంకా మీకు తెలిసిందే, బట్టలు వచ్చి చాలా లంగవని కానీ శారీ కానీ, లేదంటే అబ్బాయిలు అయితే ఖచ్చితంగా పంచ పైన కండువ, లేదంటే ఖచ్చితంగా పంచ. అమ్మాయిలు ఎవరైనా ఏ డ్రెస్ వేసుకున్నా చుట్టూ పంచ అయితే చుట్టుకోవాలన్నమాట. எங்களுக்கு தமிழ் ரொம்ப பேசுகிறேன் కాబట్టి எனக்கு நோ ப்ராப்ளம் இல்லை அங்கே ఇంకెంత అంటే టెంపుల్ మ్యాప్ దా இருக்குது. నీ పాకర ఇలా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. కేరళ అంతా తమిళ్ మలయాళం ఎక్కువ మాట్లాడుతున్నారు. ఫైనల్ అయితే దర్శనం చేసుకొని బయట వచ్చేసినాం. ఫోన్లు తీసుకొని ఫోటోలు తీసుకొని దర్శనం గురించి అయితే స్పెషల్గా ఒక వీడియో చేయాలనుకుంటున్నా. ఖచ్చితంగా చేస్తా. ఇంకా పార్ట్ 3 వీడియో కోసం వెయిట్ చేయండి. సబ్స్క్రైబ్